హలో స్టూడెంట్స్, యూపీఎస్సీ పీవైక్యూ థీమ్స్ రిపీటెడ్ థీమ్స్ డిస్కషన్స్లో ఇది నెక్స్ట్ వీడియో. ఈ వీడియో టాపిక్ వచ్చేసి ప్రెసిడెంట్ రూల్. సో ఫస్ట్ ప్రెసిడెంట్ రూల్కి సంబంధించి ఒక పీవైక్యూని మనం సాల్వ్ చేద్దాం. ఆఫ్టర్ దట్ ప్రెసిడెంట్ రూల్కి సంబంధించి నెక్స్ట్ ఎలాంటి క్వశ్చన్స్ అడగొచ్చు అనే దాని గురించి ప్రెసిడెంట్ రూల్కి సంబంధించి కొంత మినిమం బేసిక్ ఇన్ఫర్మేషన్ మనం తెలుసుకుందాం. సో దట్ ఇఫ్ ఎనీ క్వశ్చన్ కమ్స్ రిగార్డింగ్ ప్రెసిడెంట్ రూల్ వీ కెన్ ఈజీలీ ఆన్సర్ దట్ క్వశ్చన్. ఓకే, first read the question. After reading the question, you can pause the video and try to answer the question. Okay, which of the following are not necessarily the consequences of the proclamation of president rule in a state? So not necessarily అని అడుగుతున్నారు. ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. they are not asking exact consequences, not necessarily they are asking. Okay, dissolution of the state legislative assembly, yes, this is not necessary. So this statement is correct. ఎందుకు? ప్రెసిడెంట్ రూల్ వల్ల ఎయిదర్ స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ కెన్ బి సస్పెండెడ్ ఆర్ డిజాల్వ్, ఏదైనా జరగవచ్చు. డిజాల్యూషన్ జరగాల్సిన అవసరం లేదు. సో డిజాల్యూషన్ ఈజ్ నాట్ నెసరీ కాబట్టి ది స్టేట్మెంట్ ఈస్ కరెక్ట్. సో 1 ఈజ్ ఇన్ ద ఆన్సర్. సో యూ కెన్ ఎలిమినేట్ ఆప్షన్ సి. రిమూవల్ ఆఫ్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఇన్ ద స్టేట్, ఎస్, దిస్ ఈజ్ నెససరీ. సో ప్రెసిడెంట్ రూల్ ఇంపోజ్ చేసిన తర్వాత కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్ నెససరీ, దే విల్ బి డిస్మిస్డ్ ఆర్ రిమూవ్డ్. So this is necessary kabatti this is an incorrect statement. So by that we can eliminate option A and option D. Obviously the answer is 1 and 3. So third statement what is dissolution of local bodies. Present rule ki sambandhinchi local bodies ki elanti link ledanamata. So they need not be dissolved. So yes, this is not necessary, hence this statement is also correct. Option is 1 and 3. సో నా ఇప్పుడు మనం ప్రెసిడెంట్ రూల్ సంబంధించి మినిమం బేసిక్ డీటెయిల్స్, అసలు బేసిక్ ఫ్యాక్ట్స్ చూద్దాం ప్రెసిడెంట్ రూల్ సంబంధించి. ఫస్ట్లీ ప్రెసిడెంట్ రూల్ సంబంధించి ఆర్టికల్ ఏంటి అసలు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ద ఆర్టికల్ ఇట్ ఈస్ 356. ఎందుకంటే ఈ మధ్యన స్టేట్మెంట్స్లో యూపీఎస్సీ ఆర్టికల్స్ కూడా ఇస్తుంది. సో యూ నీడ్ టు రిమెంబర్ దిస్. ఓకే, బికాజ్ ఏదన్నా పాపులర్ ఆర్ మోస్ట్ ఫేమస్ ఏదైనా ఆర్టికల్ తీసుకొచ్చి ఇక్కడ ట్విస్ట్ చేయొచ్చు. సో ప్రెసిడెంట్ రూల్ సంబంధించి ఆర్టికల్ 356. అసలు ప్రెసిడెంట్ రూల్ అంటే ఏంటి? ఇంపోజిషన్ ఆఫ్ సెంట్రల్ రూల్ ఇన్ ఏ స్టేట్ వెన్ ద కాన్స్టిట్యూషనల్ మిషనరీ, ఈ కీవర్డ్ చాలా ఇంపార్టెంట్, కాన్స్టిట్యూషనల్ మిషనరీ అనేది. కాన్స్టిట్యూషనల్ మిషనరీ ఫెయిల్స్ అండ్ స్టేట్ గవర్నమెంట్ కెనాట్ ఫంక్షన్ అకార్డింగ్ టు ద కాన్స్టిట్యూషన్. ఇది మెయిన్ థింగ్. అండ్ ఇది యాజ్ ఇట్ ఈస్కి కాన్స్టిట్యూషన్ కూడా ఇచ్చున్నాడు వేరే ప్రొవిజన్స్లో. సో యూ హ్యావ్ టు రిమెంబర్ దిస్ థింగ్. ఓకే, ఎందుకంటే అకార్డింగ్ టు ద కాన్స్టిట్యూషన్ అని చెప్పి వెన్ ద కాన్స్టిట్యూషన్ మిషనరీ ఫెయిల్స్ ప్రెసిడెంట్ రూల్ క్యాన్ బి ఇంపోజ్డ్ అని చెప్పి ఒక స్టేట్మెంట్ ఇవ్వచ్చు. ఎస్, దట్ స్టేట్మెంట్ ఈస్ ట్రూ. ఓకే, వాట్ ఈస్ ద అనదర్ నేమ్ ఫర్ ప్రెసిడెంట్స్ రూల్? ఓకే, ఇట్ ఈస్ స్టేట్ ఎమర్జెన్సీ ఆర్ కాన్స్టిట్యూషన్ ఎమర్జెన్సీ. అగైన్ ఇది కాన్స్టిట్యూషన్ మెన్షన్ చేసి ఎక్కడ మెన్షన్ చేసలేదు కూడా, జస్ట్ క్యాజువల్గా ఇది యూజ్ చేస్తారు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఈ ప్రెసిడెంట్ రూల్ అనే టర్మ్ కూడా కాన్స్టిట్యూషన్లో యూజ్ చేయలేదు. కాన్స్టిట్యూషన్లో ఏమని మెన్షన్ చేసిందంటే వెన్ ద కాన్స్టిట్యూషన్ మిషనరీ ఫెయిల్స్ ఆర్ స్టేట్ గవర్నమెంట్ కెనాట్ ఫంక్షన్ అకార్డింగ్ టు ద కాన్స్టిట్యూషన్, ప్రెసిడెంట్ కెన్ అజ్యూమ్ హిమ్సెల్ఫ్ సర్టెన్ పవర్స్ ఫర్ సెంట్రలైజ్డ్ రూల్ అని చెప్పి ఇలా సంథింగ్ ఏదో ఉందన్నమాట. సో ప్రెసిడెంట్ రూల్ అని కూడా ఎక్కడ మెన్షన్ చేసలేదు. ఓకే, నాట్ మెన్షన్. సో ఏది కూడా మెన్షన్ చేసలేదు ఇక్కడ. బట్ జస్ట్ వాడుక భాషలో మనం స్టేట్ ఎమర్జెన్సీ, కాన్స్టిట్యూషన్ ఎమర్జెన్సీ అని ఎందుకు అంటామంటే బికాస్ ద కాన్స్టిట్యూషన్ మిషనరీ ఫెయిల్స్. ఓకే, అందుకు ద కాన్స్టిట్యూషన్ యూజ్ ద టర్మ్ ఎమర్జెన్సీ ఫర్ ఆర్టికల్ 356. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. కాన్స్టిట్యూషన్ డస్ నాట్ యూజ్ ద వర్డ్ ఎమర్జెన్సీ ఫర్ ప్రెసిడెంట్ రూల్. కాన్స్టిట్యూషన్ ప్రొవిజన్స్లో ఎక్కడ కూడా ఇది ఒక టైప్ ఆఫ్ ఎమర్జెన్సీ అని ఎక్కడ కూడా మనకి మెన్షన్ చేసి లేదు. ఓకేనా, జనరల్గా మనం చదివేటప్పుడు ఎలా చదువుతాం అంటే 3 టైప్ ఆఫ్ ఎమర్జెన్సీ, ఒకటేమో ప్రెసిడెంట్ రూల్, ఇంకోటేమో నేషనల్ ఎమర్జెన్సీ, ఇంకోటి ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ అని చెప్పి. అది జస్ట్ మన కన్వెన్షనల్గా మనం చదువుకునేది. కాన్స్టిట్యూషన్ ప్రెసిడెంట్ రూల్ సంబంధించి ఇది ఒక ఎమర్జెన్సీ అని చెప్పి ఎక్కడా మెన్షన్ చేసలేదు. ఓకేనా, యూ హ్యావ్ టు రిమెంబర్ దిస్ ఫ్యాక్ట్. అండ్ దెర్ ఆర్ సర్టెన్ ఆర్టికల్స్ యూ హ్యావ్ టు రిమెంబర్. సో దట్ ఈ ఆర్టికల్స్ గురించి ఏదైనా స్టేట్మెంట్ వస్తే ఓకే యూ కెన్ ఈజీలీ ఎలిమినేట్ అన్నమాట. ఓకే, ఇది ప్రెసిడెంట్ రూల్ సంబంధించిందని చెప్పి. ఆర్టికల్ 355 గురించి. ఓకే, 355 ఇట్ ఈస్ ద డ్యూటీ ఆఫ్ ద యూనియన్ టు ప్రొటెక్ట్ ద స్టేట్స్. 355లో ఏముంది అసలు? 355 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఇంపోజెస్ ఏ డ్యూటీ ఆన్ ద యూనియన్ టు ప్రొటెక్ట్ ద స్టేట్స్ అగైన్స్ట్ ఎక్స్టర్నల్ అగ్రెషన్ అండ్ ఇంటర్నల్ డిస్టర్బెన్స్ అండ్ ఎన్ష్యూర్ దట్ ద స్టేట్ గవర్నమెంట్ రన్స్ అకార్డింగ్ టు ద కాన్స్టిట్యూషన్. ఓకే, ఈ 355 ప్రకారం ఇట్ ఈస్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద యూనియన్ ఓకే టు ప్రొటెక్ట్ ద స్టేట్స్. ఇది చాలా ఇంపార్టెంట్. ఓకే, సో దీన్ని బేస్ చేసుకుని ఒక్కొక్కసారి కాన్స్టిట్యూషనల్ ప్రకారంగా పనిచేయడానికి స్టేట్స్ కొన్ని డైరెక్షన్స్ ఇస్తూ ఉంటాయి. ఒకవేళ ఆ డైరెక్షన్స్ని స్టేట్ ఫాలో అవ్వకపోతే అండర్ ఆర్టికల్ 365
It can be considered as a failure of a state to comply with the union directions to function in a constitutional way అని చెప్పి కూడా ప్రెసిడెంట్ రూల్ ఇంపోజ్ చేయొచ్చు అనమాట. ఓకేనా. ఆర్టికల్ 356లో ఇంకేముంది ప్రొవిజన్ మనకి, ఇట్ అలౌస్ ద ప్రెసిడెంట్ టు ఇంపోజ్ ప్రెసిడెంట్ రూల్ ఇఫ్ ద స్టేట్ గవర్నమెంట్ కెనాట్ బి క్యారీడ్ ఆన్ అకార్డింగ్ టు ద కాన్స్టిట్యూషన్. ఓకే, ఇప్పుడు దాకా మనం చెప్పుకున్నది. అండ్ అనదర్ ఏ స్టేట్మెంట్ ఇవ్వచ్చు అంటే గవర్నర్ రిపోర్ట్ లేకుండా ప్రెసిడెంట్ రూల్ అనేది ఇంపోజ్ చేయొచ్చా? ఎస్, ప్రెసిడెంట్ కెన్ యాక్ట్ విత్ ఆర్ వితౌట్ ద గవర్నర్స్ రిపోర్ట్. ఓకే, స్టేట్లో ఉన్న గవర్నర్ కూడా ఈ స్టేట్ కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ ప్రకారం పనిచేయట్లేదు అని చెప్పి ప్రెసిడెంట్కి ఒక రిపోర్ట్ ఇస్తే ఆ రిపోర్ట్ ద్వారా ప్రెసిడెంట్ కాన్స్టిట్యూషనల్ ఎమర్జెన్సీ ఆర్ ప్రెసిడెంట్ రూల్ ఇంపోజ్ చేయొచ్చు. ఆర్ గవర్నర్స్ రిపోర్ట్ ఇవ్వకపోయినా సరే ఇఫ్ హీ ఫెల్స్ దట్ దెర్ ఈస్ ఎ సిచ్యువేషన్ దెన్ ఆల్సో హీ కెన్ ఇంపోజ్ ప్రెసిడెంట్ రూల్. ఓకే, అండ్ ఇప్పుడే మనం చెప్పుకున్నాం ఆర్టికల్ 365 ప్రకారంగా ఇఫ్ స్టేట్ ఫెయిల్స్ టు కంప్లై విత్ ద డైరెక్షన్స్ ఆఫ్ ద యూనియన్ ప్రెసిడెంట్ మే కంక్లూడ్ దట్ కాన్స్టిట్యూషనల్ మెషినరీ హ్యాస్ ఫెయిల్డ్. ఇప్పుడు మనం చెప్పుకున్నది వితౌట్ ద గవర్నర్స్ రిపోర్ట్ అంటే ఇది వన్ ఆఫ్ ద థింగ్. వాట్ ఆర్ ద గ్రౌండ్స్, ఇది అడగొచ్చు. ఇందాక మనం చూసుకున్నాం ప్రీవియస్ పైన క్వశ్చన్లో వాట్ ఆర్ ద కాన్సిక్వెన్సెస్ దట్ ఆర్ నాట్ నెసెసరీ ఆఫ్టర్ ఇంపోజింగ్ ప్రెసిడెంట్ రూల్ అని చెప్పి. నెక్స్ట్ టైం ఏం అడగొచ్చు, వాట్ ఆర్ ద గ్రౌండ్స్ ఫర్ ఇంపోజింగ్. ఇప్పుడే మనం చెప్పుకున్నాం ఫెయిల్యూర్ ఆఫ్ కాన్స్టిట్యూషనల్ మెషినరీ వన్ ఆఫ్ ద గ్రౌండ్, ఫెయిల్యూర్ ఆఫ్ ఎ స్టేట్ టు కంప్లై విత్ ది యూనియన్ డైరెక్షన్స్ ఈజ్ వన్ ఆఫ్ ద గ్రౌండ్. దీస్ టూ ఆర్ మెన్షన్ ఇన్ ద కాన్స్టిట్యూషన్, దట్స్ ద థింగ్. ఓకే, బట్ ఇన్ జనరల్ ప్రెసిడెంట్ రూల్ అనేది వేరే వేరే సిచ్యువేషన్స్లో వేరే వేరే కారణాల వల్ల కూడా యూజ్ చేస్తున్నారు అనమాట. ఎలా, ఇన్ఎబిలిటీ టు ఎలెక్ట్ ఏ లీడర్. కొన్ని స్టేట్లో ఆల్రెడీ స్టేట్ అసెంబ్లీ ఫెయిల్స్ టు ఎలెక్ట్ ఏ చీఫ్ మినిస్టర్ విత్ ఇన్ ఏ టైమ్ ఫ్రేమ్ గివెన్ బై ది గవర్నర్. అలాంటప్పుడు కూడా ఒకసారి ప్రెసిడెంట్ రూల్ ఇంపోజ్ చేస్తున్నారు. అండ్ నాట్ ఓన్లీ దిస్, ఎలక్షన్స్ పోస్ట్పోన్ అయినప్పుడు కూడా కొన్నిసార్లు న్యాచురల్ డిజాస్టర్స్ వల్ల కానీ వార్ సిచ్యువేషన్ కానీ లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ వల్ల కూడా ఎలక్షన్స్ పోస్ట్పోన్ అయినా సరే అలాంటి సిచ్యువేషన్స్ కూడా ప్రెసిడెంట్ రూల్ అనేది ఇంపోజ్ చేస్తున్నారు అన్నమాట. దీస్ ఆర్ ద కన్వెన్షన్స్ అన్నమాట, జనరల్గా జరుగుతున్న సిచ్యువేషన్స్. ఈ పాయింట్లో 2 వచ్చేసి కాన్స్టిట్యూషన్లో మెన్షన్ చేస్తున్నారు. ఓకేనా. ఒకవేళ క్వశ్చన్లో ఎలా అడగచ్చు అంటే వాట్ ఆర్ ద కండిషన్స్ ఆన్ విచ్ ప్రెసిడెంట్ రూల్ ఈజ్ ఇంపోజ్డ్ అని చెప్పి అడిగినప్పుడు యూ కెన్ యూజ్ దిస్ 4 స్టేట్మెంట్ యాజ్ అన్ ఆన్సర్ ఒకవేళ ఆప్షన్స్లో వచ్చి ఉంటాయి. ఓకే, నెక్స్ట్ విత్ ఇన్ హౌ మచ్ టైమ్ దట్ ద పార్లమెంట్ మస్ట్ అప్రూవ్ ద ప్రొక్లమేషన్ అంటే విత్ ఇన్ 2 months ఆఫ్ ఇట్స్ ఇష్యూ. 2 months ఇక్కడ ట్విస్ట్ చేసి 2 months 3 months అనొచ్చు, లేకపోతే 2 weeks 6 weeks అనొచ్చు అనమాట. సో 2 months అనేది గుర్తుపెట్టుకోండి. వాట్ హ్యాపెన్స్ ఇఫ్ ద లోక్సభ ఈజ్ డిజాల్వ్ డ్యూరింగ్ దిస్ పీరియడ్. ఇందా మనం చెప్పుకున్నాం కదా, ప్రెసిడెంట్ రూల్ ఇంపోజ్ చేసినప్పుడు ఎయిదర్ స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ అనేది సస్పెండ్ అవ్వచ్చు ఆర్ డిజాల్వ్ అవ్వచ్చు. ఓకేనా. సో ఇక్కడ 2 months టైం పీరియడ్ అనుకున్నాం కదా, దీనికి సంబంధించి నెక్స్ట్ ఒక క్వశ్చన్, ఒకవేళ ఇఫ్ ద లోక్సభ ఈజ్ డిజాల్వ్ డ్యూరింగ్ దిస్ పీరియడ్ అప్పుడేంటి పరిస్థితి. సో దట్ proclamation continues until 30 days after first sitting of the newly constituted Lok Sabha if the Rajya Sabha approved within the meanwhile అని చెప్పి. ఎందుకంటే ఇక్కడ ప్రొక్లమేషన్ అనేది విత్ ఇన్ 2 monthsలో అప్రూవ్ చేయాలనుకున్నాం కదా, ఒకవేళ ఆ టైంలో లోక్సభ అనేది వర్కింగ్లో లేదు, అది డిజాల్వ్ అయింది, అప్పుడు సంగతి ఏంటంటే ఇట్ కెన్ ఎక్స్టెండ్ 30 days అనమాట. సో అది లోక్సభ మళ్ళీ కాన్స్టిట్యూట్ అయిన తర్వాత ఒక 30 days వరకు మనం ఈ ప్రొక్లమేషన్ అనేది కంటిన్యూ చేయొచ్చు. మీన్ వైల్ రాజ్యసభ అప్రూవ్ చేసి ఉండాలి. నాకు తెలిసి ఇదంతా అడగపోవచ్చు బికాజ్ ఇట్స్ వెరీ కాంప్లికేటెడ్ థింగ్. ఓకే, ఇది అడిగే ఛాన్స్ ఉంది. వాట్ మెజారిటీ ఈజ్ రిక్వైర్డ్ టు అప్రూవ్ ద ప్రెసిడెంట్ రూల్. సింపుల్ మెజారిటీ. అగైన్ ఇది ట్విస్ట్ చేయొచ్చు స్పెషల్ మెజారిటీ అది ఇది అని చెప్పి, బట్ ఇట్స్ ఎ సింపుల్ మెజారిటీ. వాట్ ఈస్ ద ఇనీషియల్ డ్యూరేషన్ ఆఫ్ ద ప్రెసిడెంట్ రూల్ ఆఫ్టర్ అప్రూవల్. వన్స్ అప్రూవ్ చేసిన తర్వాత ప్రెసిడెంట్ రూల్ ఎంత టైం ఉంటుంది అంటే 6 months. ఇది కరెక్ట్ స్టేట్మెంట్ అనమాట. వాట్ ఈస్ ద మ్యాక్సిమం డ్యూరేషన్ అడిగినప్పుడు ఇట్ ఈస్ 3 years విత్ పార్లమెంటరీ అప్రూవల్ ఫర్ ఎవ్రీ 6 months. దిస్ ఈస్ ద మ్యాక్సిమం డ్యూరేషన్ అనమాట. అండర్ వాట్ కండిషన్స్. తర్వాత 44th అసలు ఇనీషియల్గా ప్రెసిడెంట్ రూల్ అనేది మనకి ఎలా పెట్టారంటే లైక్ 1 year మాత్రమే ఉండాలి, ప్రతి 6 monthsకి అప్రూవల్ ఉండాలి, బట్ 1 year మాత్రమే ఉండాలి. ఒకవేళ 1 year బియాండ్ 1 year ఎక్స్టెండ్ చేయాలంటే ఒక 2 కండిషన్స్ని ఫుల్ఫిల్ అవ్వాలి. 2 conditions మస్ట్ బి సాటిస్ఫైడ్ అని చెప్పి ఇచ్చున్నారు. ఏంటది? when there is national emergency is in operation in the whole or part of the state or when the election commission certifies that election cannot be held. ఈ 2 సిచ్యువేషన్స్ని సాటిస్ఫై చేస్తే అప్పుడు బియాండ్ 1 year కూడా అక్కడ ఆ స్టేట్లోనే ఎక్కడైనా సరే ప్రెసిడెంట్ రూల్ కంటిన్యూ చేయొచ్చు. ఓకేనా. నెక్స్ట్, కెన్ ద ప్రెసిడెంట్ రివోక్ ప్రెసిడెంట్ రూల్ ఎనీ టైమ్. ఎస్, మనం ఏం చెప్పుకున్నాం, పార్లమెంట్ అనేది సింపుల్ మెజారిటీతో ప్రెసిడెంట్ రూల్ విత్ ఇన్ 2 months అప్రూవ్ చేయాలి. అది తీసేయాలంటే ఇట్ కెన్ బి రివోక్డ్ ఎట్ ఎనీ టైమ్ బై ద ప్రెసిడెంట్ వితౌట్ పార్లమెంటరీ అప్రూవల్. పార్లమెంటరీ అప్రూవల్ అవసరం లేదు, ప్రెసిడెంట్ రివోక్ చేసేవచ్చు, తీసేయచ్చు. వాట్ ఈస్ ద ఎఫెక్ట్స్ ఆఫ్ ప్రెసిడెంట్ రూల్.
ఇందాక అన్నా కదా నాట్ నెసెసర్లీ అని చెప్పి ఇచ్చాడు. నథింగ్ బట్ ఒక టైప్ ఆఫ్ ఎఫెక్ట్స్ ఆడతాను కాన్సిక్వెన్సెస్. ఇప్పుడు మనం చెప్పుకున్నాం ఖచ్చితంగా జరగాల్సింది ఏంటంటే కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఖచ్చితంగా డిస్మిస్ అవుతారు. ఓకే. స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ అనేది ఇట్ క్యాన్ బి డిస్మిస్డ్ ఆర్ ఇట్ కెన్ బి సస్పెండెడ్ ఫర్ ద టైమ్ బీయింగ్ అది. ఓకే. అండ్ గవర్నర్ అడ్మినిస్టర్ ద స్టేట్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ద ప్రెసిడెంట్. స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ మే బి సస్పెండెడ్ ఆర్ డిజాల్వ్డ్ ఇప్పుడే మనం చెప్పుకున్నాం. అండ్ ఒకవేళ సస్పెండ్ అయినా డిజాల్వ్ అయినా సరే పార్లమెంట్ ఎక్సైజెస్ లెజిస్లేటివ్ పవర్ ఫర్ ద స్టేట్ ఇన్ ద టైమ్ బీయింగ్. ఓకే. ఆర్ పార్లమెంట్ ఎక్సైజ్ చేయొచ్చు ఆర్ పార్లమెంట్ కెన్ లెజిస్లేట్ దిస్ లెజిస్లేటివ్ పవర్స్ ఫర్ ద స్టేట్ టు ద ప్రెసిడెంట్ ఆర్ ఎనీ అదర్ అథారిటీ. మరి స్టేట్ బడ్జెట్ సంగతి ఏంటి ప్రెసిడెంట్ రూల్ ఉన్న స్టేట్లో? సో స్టేట్ బడ్జెట్ అనేది పార్లమెంట్ పాస్ చేస్తుంది. జనరల్గా మనకి స్టేట్కి సంబంధించి లెజిస్లేటివ్ పవర్స్ అని పార్లమెంట్ ఎక్సైజ్ చేస్తుంది కదా. ఒకవేళ పార్లమెంట్ సెషన్ లేదనుకో కానీ అప్పుడు ఒక ప్రెసిడెంట్ రూల్ అనేది ఒక స్టేట్లో ఇంపోజ్ అయ్యిందంటే ఆ స్టేట్కి సంబంధించి ఏదైనా లాస్ చేయాలనుకుంటే అప్పుడు ఎట్ దాట్ టైం ప్రెసిడెంట్ ప్రొమల్గేట్ ఆర్డినెన్సెస్ ఫర్ ద స్టేట్. ఇది కూడా ఇంపార్టెంట్. ఓకే. ప్రెసిడెంట్ రూల్ టైంలో లాస్ అనేది పార్లమెంట్ చేస్తుందని మనం చెప్పుకున్నాం. ప్రెసిడెంట్ ఆర్డినెన్సెస్ కూడా స్టేట్కి సంబంధించి ఇవ్వచ్చు. వాట్ హ్యాపెన్స్ టు సచ్ లాస్ మేడ్ డ్యూరింగ్ ద ప్రెసిడెంట్ రూల్ ఆఫ్టర్ రిటర్న్స్. ఒకవేళ ప్రెసిడెంట్ రూల్ అయిపోయిన తర్వాత ఆ స్టేట్కి సంబంధించి చేసిన లాస్ ఏమవుతాయి? ఇది కూడా ఇంపార్టెంట్. సచ్ లాస్ కంటిన్యూ టు రిమైన్ ఇన్ ఫోర్స్. ఇది చాలా ఇంపార్టెంట్. అన్లెస్ రిపీల్డ్ ఆర్ మోడిఫైడ్ బై ద స్టేట్ లెజిస్లేచర్. దానికి టైం లైన్ అంటే ఏం లేదు. స్టేట్ లెజిస్లేచర్ రిపీల్ కానీ మోడిఫై కానీ చేయాలి. నెక్స్ట్ వాట్ హ్యాపెన్స్ టు ద స్టేట్ హైకోర్ట్. సో హైకోర్ట్ పవర్స్ అనేది రిమైన్ అన్చేంజ్ అనమాట. వాటికి ఎలాంటి ఇబ్బంది ఉండదు, ఎలాంటి బ్యారియర్స్ ఉండవు. ఓకే. అవేం చేంజ్ అవ్వవు, యాజ్ ఇట్ ఈస్ ఉంటాయి. ఎందుకంటే ఈ స్టేట్మెంట్ ఎందుకు ఇచ్చారంటే ఇక్కడ ఒకవేళ స్టేట్మెంట్ ఇలా ఇచ్చడానికి ఏదైనా స్టేట్మెంట్లో హైకోర్ట్ పవర్స్ కెన్ బి డిమినిష్డ్ అని చెప్పి సంథింగ్ లైక్ దట్ ఇట్ కెన్ బి టేకెన్ బై ద ప్రెసిడెంట్ అని చెప్పి ఇచ్చాడు అనుకో, యూ హ్యావ్ టు నో దట్ ఇట్ ఈస్ ఇన్కరెక్ట్. ఓకే. వాట్ ఫైనాన్షియల్ పవర్ డస్ ప్రెసిడెంట్ ఎక్సర్సైజ్ డ్యూరింగ్ ప్రెసిడెంట్స్ రూల్. President can authorize expenditure from the consolidated fund of the state, but such expenditure must be later approved by the parliament. ఓకే. స్టేట్కి సంబంధించిన ఫండ్స్ కానీ ఏదైనా ఎక్స్పెండిచర్ కానీ ఆ స్టేట్ యొక్క కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ద స్టేట్ నుంచి ప్రెసిడెంట్ ఆథరైజ్ చేయొచ్చు అనమాట. బట్ లేటర్ ఇట్ హ్యాస్ టు బి అప్రూవ్డ్ బై ద పార్లమెంట్. హూ కంట్రోల్ ద స్టేట్ ఫైనాన్సెస్ డ్యూరింగ్ ప్రెసిడెంట్ రూల్. అగైన్ చెప్పుకున్నాం కదా, పార్లమెంటే లాస్ చేస్తుంది, ఆల్సో పాసింగ్ ది స్టేట్ బడ్జెట్ అండ్ ఫైనాన్షియల్ బిల్స్. ఓకే. అండ్ ఇది ఇంపార్టెంట్ అనమాట. ఫండమెంటల్ రైట్స్కి ఏమవుతుంది? ఆర్ ఫండమెంటల్ రైట్స్ సస్పెండెడ్ డ్యూరింగ్ ది ప్రెసిడెంట్ రూల్. ఆన్సర్ ఈజ్ నో. ఈ స్టేట్మెంట్ ఇవ్వచ్చు అనమాట. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ విత్ రెస్పెక్ట్ టు ద ప్రెసిడెంట్ రూల్ అని చెప్పి ఫండమెంటల్ రైట్స్ ఆర్ సస్పెండెడ్ డ్యూరింగ్ ద ప్రెసిడెంట్ రూల్ అని చెప్పి అని అడుగుతాడు. దట్స్ అ రాంగ్ స్టేట్మెంట్. ఫండమెంటల్ రైట్స్ ఆర్ ఫుల్లీ ఆపరేషనల్ డ్యూరింగ్ ద ప్రెసిడెంట్ రూల్. జనరల్గా ఫండమెంటల్ రైట్స్ ఏ టైంలో సస్పెండ్ అవుతాయి? నేషనల్ ఎమర్జెన్సీ సంబంధించి, విచ్ ఈజ్ ఆర్టికల్ 352. రైట్? ఎస్. ఫండమెంటల్ రైట్స్కి ఎలాంటి ఇబ్బంది లేదు. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఓకే. దట్స్ ఆల్ ఫర్ టుడే. I will come up with the next video in this series. Keep watching this series. Thank you.